మన ఫూలిష్నెస్ నుంచి మనకు వచ్చే కష్టాలు వేరు, దేవుని నామాన్ని బట్టి మనకు వచ్చే కష్టాలు వేరు. నువ్వు ఒకవేళ కష్టం పడకపోయినా, నీ పిల్లలకు అటువంటి కష్టం ఒకవేళ రాకపోయినా మనకేం రాదు? ఒబీడియన్స్ రాదు. ఆ కష్టం మనలో ఎందుకు లేదు? మనకి నిజమైన భయభక్తులు లేవు. యేసు ప్రభు అంటే నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. యేసు ప్రభు అంటే, దేవుడు అంటే, తండ్రి అంటే భయభక్తులు లేకపోతే మనం సఫర్ అవ్వడానికి ఇష్టపడం. ఎప్పుడు సఫర్ అవుతాము? సఫరింగ్ ఎప్పుడు వస్తుంది తెలుసా అండి? వెన్ యూ డినై యువర్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్. యేసు ప్రభుకి ట్రైనింగ్ అంతా ఎక్కడ జరిగింది తెలుసా? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. అప్పుడు ఏం జరిగింది? దానికి ముందు యేసు ప్రభు బాప్తిజం పొందాడు. బాప్తిజం పొందినప్పుడు చాలా డ్రమాటిక్ సీన్. త్రిత్వము, తండ్రి కుమార పరిశుద్ధాత్ములు విజిబుల్గా మనుషులకి అర్థమయ్యేటట్టు ప్రత్యక్షమయ్యారు. యేసు ప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు పావురం వల్ల ఆయన మీదకి దిగొచ్చాడు. పరలోకం తెరవబడి తండ్రి స్వరము వినిపించింది. ఈయన నా ప్రియ కుమారుడు అనే మాట వినిపించింది. ఇమ్మీడియట్గా హోలీ స్పిరిట్ లార్డ్ వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఏం జరిగింది? యేసు ప్రభుని శోధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? అరణ్యంలోకి తీసుకెళ్ళాడు. సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి, యాకోబు 1:2-3 మీరు నానా విధమైన శ్రమలో పడినప్పుడు విశ్వాసం ఎక్కడికి నడిపిస్తుంది? శోధనలోకి నడిపిస్తుంది. కానీ విచిత్రంగా ఇప్పుడు మనకున్న విశ్వాసం ప్రాస్పెరిటీలోకి నడిపిస్తుంది, మనకున్న విశ్వాసం సమృద్ధిలోకి నడిపిస్తుంది, మనకున్న విశ్వాసం అన్ని ఉద్యోగాల్లోకి, పెళ్ళిళ్ళు జరగడంలోకి, అన్ని బాగుంటంలోకి నడిపిస్తుంది. కానీ నిజమైన ఆత్మ యేసు ప్రభు మీద దిగొచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇమ్మీడియట్గా యేసు ప్రభుని ఎక్కడికి తీసుకెళ్ళాడు? శోధించడానికి తీసుకెళ్ళాడు. యేసు ప్రభునే శోధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్తే, ఆత్మచేత నింపబడిన మనం, విశ్వాసంలోకి వచ్చిన మనం ఎక్కడికి వెళ్తాము? అక్కడ శోధన అన్న మాటకి, టెంప్టెడ్ అన్న మాటకి 2 అర్థాలు ఉన్నాయండి. గ్రీక్ భాషలో పైరాట్జో అనే మాట ఉంటుంది శోధన అన్నదానికి. దానికి 2 మాటలు నేను చెప్పాను కదా, అర్థాన్ని కాంటెక్స్ట్ని బట్టి అర్థం మాట్లాడు. హిందీలో కళ్ళంటే నిన్న కావచ్చు, కళ్ళంటే రేపు కావచ్చు, దయచేయండి అంటే రమ్మని కావచ్చు, పొమ్మని కావచ్చు. 2 రకాల అర్థాలు వస్తాయి. అట్లానే ఈ టెంప్టెడ్ అన్న మాటకి 2 అర్థాలు వస్తాయి. ఒక చోట ఏమని ఉంటుందంటే, ఇప్పుడు మనం చదివిన మత్తయి సువార్త 4వ అధ్యాయంలో టు టెస్ట్ ఆబ్జెక్టివ్లీ అంటే ట్రైన్ చేయడం కోసం. అంటే ఎంసెట్ ఎగ్జామ్ ఉందనుకోండి, మెయిన్ ఎగ్జామ్ ముందు ఏం చేస్తారంటే మాక్ టెస్టులు పెడతారు, చిన్న టెస్టులు పెడతారు. ఎందుకు? ఈ టెస్టుల వల్ల అసలు టెస్ట్లో పాస్ అవడానికి ట్రైన్ చేయడం. ఆ టెస్టింగ్ని కూడా టెంప్టింగ్ అంటారు, అంటే డిసిప్లిన్ చేయడం. టు డిసిప్లిన్ ఆర్ టు స్క్రూటినీ అని ఇది ఒక అర్థం. అయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13-15 దేవుడు ఎవరిని శోధించడు, ప్రతివాడు వాని స్వకీయ దురాశల చేత ఎడవబడి శోధనలో పడి శ్రమలో పాపం చేస్తాడు అంటారు. అక్కడ ఉన్న టెంప్టేషన్ ఇది కిందది. అంటే అర్థం ఏంటంటే టు ఎంటైస్ట్ అంటే ప్రలోభపరిచి ఆకర్షించడం. 2 మీనింగ్స్ ఇక్కడ. యేసు ప్రభుకి గురించి రాసిన టెంప్టేషన్కి ఈ మీనింగ్, అది ఈ మీనింగ్. యేసు ప్రభుని ట్రైనింగ్లోకి తీసుకెళ్ళాడంట పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు అంటే ఆ ట్రైనింగ్ యేసు ప్రభుకి అక్కడ జరిగింది. ఆయన ఏం చేశాడు తెలుసా అండి? ఆ ట్రైనింగ్లో, టెస్టింగ్లోకి యేసు ప్రభుని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్ళినప్పుడు, శోధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు అరణ్యంలోకి తీసుకెళ్ళినప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? ఫాస్టింగ్ చేశాడు. యేసు ప్రభు ఏం చేశాడు? ఫాస్టింగ్ చేశాడు. ఫాస్టింగ్ అంటే ఏంటి? ఫాస్టింగ్ అంటే ఏంటి తెలుసా? డినై చేయడం. ఫాస్టింగ్లో ఏముంటుంది? నీ శరీరం కావాలి అనిపిస్తుంది, నీ శరీరం కావాలి 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 అని అంటా ఉంటే నువ్వు ఫాస్టింగ్లో ఏం చేస్తావు తెలుసా? కావాలని నాకు తెలుసు, కానీ నాకు వద్దు. దట్స్ వాట్ ఈస్ ఫాస్టింగ్. యేసు ప్రభు అరణ్యంలో ఏం జరిగింది అంటే, సైతాను గాడిని ఎదిరించడానికి ఏం వాడాడు? వాక్యాన్ని వాడాడు. ఆయన శరీరాన్ని ట్రైన్ చేసుకోవడానికి దేన్ని వాడాడు? ఫాస్టింగ్ని వాడాడు. చాలామందికి ఫాస్టింగ్ ఎందుకు చేయాలో క్వశ్చన్ మార్క్. మన సమస్యలు పోవడానికో సైతాన్ని ఎదిరించడానికో ఫాస్టింగ్ చేస్తారు కాదు. ఫాస్టింగ్ ఎందుకు తెలుసా? నీ సెల్ఫ్ ఎడిఫికేషన్ కోసం, నిన్ను నువ్వు నీ శరీరాన్ని దేవుని కొరకు
దానియేలు ఏం చేశాడండి? అన్ని ఆఫర్లు ఉన్నాయి, దానియేలు ఏం చేశాడు తెలుసా? ఒక రకంగా నాకు వద్దు, నాకు వద్దు అని దానియేలు అన్నప్పుడు రాజుగారి ఆజ్ఞని తిరస్కరిస్తే ఏమవుతుంది? శిరచ్ఛేదనం, చచ్చిపోతారు. అంటే మరణానికి దానియేలు సింహాల బోను దగ్గర నుంచున్నప్పుడు కాదు మరణానికి సిద్ధపడింది. గమనించండి, దానియేలు సింహాల బోను దగ్గర నుంచుని ప్రార్థన చేశాడా తప్పించమని? చేయలా. అంత ప్రిపేర్డ్గా ఎట్లున్నాడు సింహాల బోన్ దగ్గర? సింహాల బోన్ దగ్గర ఎందుకున్నాడు? ఆ ప్రిపరేషన్ ఎక్కడొచ్చింది? ఆ ప్రిపరేషను ఎక్కడొచ్చింది? రాజుగారు ఇచ్చిన గిఫ్ట్లు వద్దన్నప్పుడే వచ్చింది. రాజుగారు చెప్పిన మాట చేయకపోతే ఏమొస్తుంది? మరణం వస్తుంది. దానియేలు మరణానికి ఎక్కడ ట్రైనింగ్ పొందాడు? ఇంతకు ముందే ట్రైనింగ్ పొందాడు. ఆ ట్రైనింగ్ పొంది ఈయన ట్రైనింగ్ చూసి ఈయన కింద ఉన్న ముగ్గురు ఏం చేశారు? మరణాన్ని జయించగలిగారు. అంతేనా? రాజుగారిని జయించగలిగారు. సో ఆ ట్రైనింగ్ దానియేలుకి ఏమైపోయింది? ఆ ట్రైనింగ్ వచ్చిన తర్వాత సింహాలు బోను ముందు నిలబడినప్పుడు రాజుగారికి మాట వినమని ఏం చేశాడు దానియేలు? ఆ మాట ఒప్పుకోలా. అంటే నిజమైన టెస్ట్లో దానియేలు నిలబడటానికి ట్రైనింగ్ ఎక్కడ జరిగింది తెలుసా? ఇక్కడ జరిగింది. డానియల్ ట్రైన్డ్ హిమ్సెల్ఫ్ బై డినయింగ్ వాట్ ద వరల్డ్ వాజ్ గివింగ్ హిమ్. దానియేలు లోకం ఆయనకి ఇచ్చేదాన్ని వద్దు అని చెప్పి దేవుని చిత్తానికి లోబట్టడానికి తను ట్రైన్ చేసుకున్నాడు. గెత్సెమనే తోటలో యేసు ప్రభు సక్సెస్ఫుల్గా తండ్రి చిత్తానికి లోబట్టడానికి కారణం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దేవుడు ఆయన టెస్ట్ చేస్తున్నప్పుడు జీసస్ సెడ్ హీ విల్ ఫాస్ట్. ఆయన ఏం చేశాడు? యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు. ఆయన శరీరానికి అవసరమైన నాకు వద్దు అని చెప్పి శరీరానికి ట్రైన్ చేయడం మొదలుపెట్టాడు. ముందు నుంచే 40 రోజులు ఫాస్టింగ్ ఉంటే ఎట్లుంటుంది తెలుసా? ఏం తినకుండా. ఆయన వెళ్ళింది ఎటువంటి ఏరియాలోకి? ఎడారిలోకి. నీళ్లు కూడా ఉండు సరిగ్గా. అక్కడ నీళ్లు లేక, చుట్టూ మనుషులు లేక 40 రోజులు తినడానికి లేకపోతే ఎట్లుంటుంది? అప్పటికి సైతాన్ గడు ఏం వాక్యాలు కోట్ చేస్తున్నాడు? బైబిల్లో మాటలు తీసుకొచ్చి కోట్ చేస్తున్నాడు. కానీ యేసు ఏమంటున్నాడు? నో అంటున్నాడు. ఆ ట్రైనింగ్లోకి యేసు ప్రభు వెళ్ళగలిగాడు. కాబట్టి గెత్సెమనే తోటలో ఆ నో అనేది ఆదాము చెప్పలేకపోయాడు. అవునా? అవ్వ తీసుకొచ్చి బాగుంది తినమన్నప్పుడు, లేకపోతే సైతాన్ అవ్వతో మాట్లాడుతున్నప్పుడు ఆ పండు అవ్వ కంటికి రమ్యంగా కనిపించినప్పుడు, తినటానికి బాగుందని అనిపించినప్పుడు, జ్ఞానం వస్తుందని అనిపించినప్పుడు అవ్వ నో చెప్పలేకపోయింది. దే కుడెంట్ సే నో. గెత్సెమనే తోటలో యేసు ప్రభు ఏమన్నాడు? నో అన్నాడు. దేనికి? ఆయన ఇష్టానికి. దీనికి ట్రైనింగ్ ఎక్కడ జరిగింది? అరణ్య మార్గంలో జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుని ట్రైనింగ్ ఇవ్వడానికి తీసుకెళ్ళాడు. క్రైస్తవులుగా మనలో ఏమవుతుందని తెలుసా అండి? మనం చాలామంది ఏం చేస్తామంటే శోధనలోంచి తీసేయమని ప్రార్థన చేస్తాం. బైబిల్ ఏమి నేర్పించాడు? శోధనను తప్పించమని ప్రార్థన నేర్పించాడు బైబిల్లో. దుష్టుని తప్పించడానికి దేవుడు ఆయుధాన్ని ఇస్తాడు. కానీ శోధనలో నువ్వేం చేయాలా? నీ శరీరానికి, నీ జీవితానికి అవసరం అనిపిస్తున్నది, లోకం నీకు ఆఫర్ చేస్తున్న దానికి చిన్నప్పటి నుంచే నువ్వు నో చెప్పడం నేర్చుకోవాలా. మత్తయి సువార్త 14:26 లేసేమన్నాడు? నన్ను వెంబడించాలంటే ఏమన్నాడు? తన్ను తాను ఉపేక్షించుకోవాలా. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు ఫాలో మీ, హీ హ్యాస్ టు డినై హిమ్సెల్ఫ్ అన్నాడు. అండ్ క్యారీ ద క్రాస్. తన్ను తాను ఉపేక్షించుకుని సిలువనెత్తుకోకపోతే నన్ను ఎవరు వెంబడించరు. దేవుడి కోసం ఉపేక్షించుకోవడం ఎక్కడ నేర్చుకుంటాము? మన పిల్లలకి దేవుని కొరకు డినై చేసుకోవడం పెద్ద అయిన తర్వాత ఎప్పుడు వచ్చింది?
ఎప్పుడు వస్తుంది? వాడు నడవలసిన తర్వాత ఎప్పుడు నేర్పియాలి? వాడికి చిన్నప్పుడు నేర్పియాలా? కానీ చిన్నప్పటి నుంచి మనం ఏమి నేర్పిస్తాం జనాలకి? వాడికి కావాల్సినవి వాడికి ఇస్తూ ఉంటాము. నేను కష్టపడేదంతా దానికోసమే కదండి. వాడు ఏదో అడిగితే అది ఇస్తున్నాం కదా. ఇదేం తిట్ట తయారయ్యాడు అంటాం మనం, అవునా? మనం కష్టపడేదంతా వాడికి కావాల్సిన వాడికి ఇయడానికే కదా. వీడేం తిట్ట తయారయ్యాడు అంటాం. బాలు నడవలసిన త్రోవ చిన్నప్పుడు నేర్పిస్తే, బైబుల్ అబద్ధం అయితే మీరు కరెక్ట్గా నేర్పించుంటారు, వాడు చెడిపోయి ఉంటాడు పెద్ద అయిన తర్వాత. బైబుల్ కరెక్ట్ అయితే పెద్ద అయిన తర్వాత వాడు చెడిపోవడానికి కారణం ఎవరు తెలుసా? చిన్నప్పుడు విత్తిన మనకు కావాల్సింది మనకు దొరికే చోట మనం జనరల్గా టెంప్టేషన్లోకి వెళ్ళాం, టెస్టింగ్లోకి వెళ్ళాం. టెస్టింగ్లోకి వెళ్ళకపోతే డిసిప్లిన్ రాదు. డిసిప్లిన్ రాకపోతే దేవుడికి, నిజమైన దేవుడు యేసు ప్రభు అని తెలిసి సాక్షులుగా ఉండాలని తెలిసి, పరిచర్య భారం క్రైస్తవులందరికీ ఉందని తెలిసి, ఇంతమంది క్రైస్తవులు భారతదేశంలో ఉండి ఎంతమంది క్రైస్తవులు దేవుడి కోసం సాక్షులుగా మరి మిగిలిపోతున్నారు? కారణం ఏంటి? ప్రార్థనలు చేసుకోవట్లేదా? చర్చిలకు వెళ్ళట్లేదా? బైబిల్ చదవట్లేదా? మీటింగులు జరగట్లేదా? ఆర్భాటంగా జరిగినాయి 4 రోజులు, కోట్లు ఖర్చు పెట్టారు. తేడా ఏంటి? క్రైస్తవుల్లో తేడా ఏంటి? దేవుని కొరకు శ్రమపడే తత్వం మనలోకి రాట్లా. దానియేలు బానిసగా ఖైదీగా ఉండాల్సినోడికి బెస్ట్ ఆఫర్ వస్తే, అమ్మయ్య దేవుని కృప, నేను ఉండాల్సిన జైల్లో అయితే దేవుడు నన్ను తీసుకెళ్ళి గవర్నమెంట్ ఆఫీసర్ని చేశాడు, దేవుడు అంత కృప కలిగినోడని థ్యాంక్స్ గివింగ్ పెట్టి ఆ పోస్ట్లోకి వెళ్ళి ఇంకా ప్రమోషన్ కోసం ప్రార్థన చేయాల. దానియేలు ఏం చేశాడు తెలుసా? రాజుగారు నాకు ఆఫర్ చేస్తున్నాడేమో, ఒకవేళ నాకు అది అవసరమేమో, నేను దాన్ని వద్దు అనుకుంటున్నాను, నో అన్నాడు. నో అని దేవుని కొరకు తను ఏం చేశాడు? శ్రమ అనుభవించడానికి సిద్ధపడ్డాడు. చచ్చిపోవడానికి కూడా రెడీ అయ్యాడు. ఆ శ్రమ పట్టడానికి ట్రైన్ అయ్యాడు. కాబట్టే దానియేలు జీవితాన్ని ఉపయోగించుకుని దేవుడు బబులోన్లో చెరలో ఉన్న యూదా దేశం వాళ్ళని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకురావడానికి మార్గాన్ని రెడీ చేశాడు. భారతదేశం ఎప్పుడు దేవుని కొరకు పట్టబడుతుంది? ఎప్పుడు పట్టబడుతుంది? క్రైస్తవులుగా లోకం మనకి ఇచ్చేదానికి మనం ఏమని చెప్పగలిగి ఉండాలా? నో అని చెప్పగలిగి ఉండాలా. నా కొడుక్కి నా కూతురికి ఈ పొజిషన్ ఇంపార్టెంట్ ఏమో, ఈ చదువు ఇంపార్టెంట్ ఏమో, ఇది ఉంటే ఆ మంచి జరుగుద్దేమో, మంచి పొజిషన్లోకి స్టేటస్లోకి వాడు వెళ్తాడేమో, కానీ దీనికంటే క్రీస్తు ప్రభుని గురించిన శ్రమ మేలు అని మనం అనుకోవాలా, మన పిల్లలకి నేర్పియాలా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో మోషే ఏం డిసైడ్ చేసుకున్నాడు? ఫరో రాజు కుమారుడుగా దాన్ని అనుభవించిన కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ఈ లోకంలో టాప్ అనిపించుకునే కంటే యేసు ప్రభు కొరకు ఫూల్ అవడం బెస్ట్ అనుకున్నాడు. అటువంటి యాటిట్యూడ్ క్రిస్టియన్స్కి ఎంతమందికి ఉంది? మనకి ఎంతమందికి ఉంది? క్రైస్తవులుగా మనం కూడా ఏం గొప్ప మాట్లాడుకుంటాం? మా నాన్న ఇది, మా తాత ఇది, మా ముత్తాతది, నా కొడుకు ఇది, నా కూతురిది. దేంట్లో ఆఫర్ డానియేలుకి కూడా వచ్చింది. డానియేలు ఏమన్నాడు? నో అన్నాడు. ఆఫరు సైతాను యేసు ప్రభుకి కూడా ఇచ్చాడు. చూస్తున్నావుగా ఇవన్నీ. నాకు ఒక్కసారి నమస్కారం చేసి నీకు మొత్తం ఇచ్చేస్తా. ఒక్క ఫేక్ సర్టిఫికేటే కదండి, ఒక్క ఫేక్ రికమెండేషనే కదా, ఒక్క ఫేక్ సర్టిఫికేటే కదా, ఒక్క చిన్న దండమే కదా ఆఫర్. కొంచెమే కదా, ఎక్కువ అడగలేదు కదా. వాడు ఇచ్చేస్తే తర్వాత దేవుడు సేవ చేయొచ్చని. లోకం ఇచ్చేదానికి నో అని శ్రమ పట్టడానికి సిద్ధపడే వాళ్ళు మాత్రమే దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబట్టడానికి తర్వాత ప్రిపేర్ అవుతారు. గెత్సెమనే తోటలో యేసు ప్రభు
దేవుని చిత్తానికి ఎస్ అని, ఆయన సొంత ఇష్టానికి నో అంటానికి పునాది ఎక్కడ పడింది తెలుసా? ఆయన ఆత్మచేత నింపబడినప్పుడు. ఆయన శ్రమ పడ్డాడు. శ్రమలో ఆయన ఏం చేశాడు? హీ ఫాస్టెడ్. ట్రైనింగ్లో ఫాస్టింగ్ చేశాడు. యేసయ్య ఫాస్టింగ్ చేశాడు. మనం అంటే ఇప్పుడు మామూలుగా రాజకీయ నాయకులు చేసినట్టు ఫాస్టింగ్ చేస్తాం దేవుడి దగ్గర. నాకు పెళ్ళి కావాలా, మా అబ్బాయికి ఉద్యోగం రావాలా, ఉద్యోగం వచ్చేదాకా నేను 4 రోజులు ఉపవాసం ఉంటాను, వారం రోజులు ఉపవాసం ఉంటానని చెప్పి దేవుడి ముందు సత్యాగ్రహాలు చేస్తాం. కానీ మనం చేసే ఉపవాసాలు నిజమైన ఉపవాసాలు అంటే, నిజమైన ఉపవాసం ఎప్పుడు చేయాలి తెలుసా? క్రైస్తవులుగా నీ శరీరాన్ని చంపుకోవడానికి చేయాలా, నీ ప్రయారిటీస్ని చంపుకోవడానికి చేయాలా, నీ ఇష్టాన్ని, నీ కోరికలను చంపుకోవడానికి ఫాస్టింగ్ ఉండాలా, దుష్టుని ఎదిరించడానికి నీ దగ్గర వాక్యం ఉండాలా, దుష్టుని ఎదిరించడానికి వాక్యం ఉండాలా. కానీ ఫాస్టింగ్ ఎందుకు తెలుసు? ఎక్స్క్లూజివ్గా నీ శరీరాన్ని దేవుని చిత్తానికి లోబర్చడానికి ఫాస్టింగ్. 3 రోజులు చేస్తారు, 7 రోజులు చేస్తారు, 20 రోజులు చేస్తారు, 40 రోజులు చేస్తారు. నీ శరీరాన్ని దేవుని చిత్తానికి లోబర్చడానికి ఫాస్టింగ్. ఫాస్టింగ్ ఉట్టి తిండిలోనేనా? మీకు ఇష్టమైన వాటిని కదా, మీకు అవసరం అనిపించిన వాటిని, ఆహారం అవసరం. ఫాస్టింగ్ చేసినప్పుడు ఏంటంటే నాకు ఇష్టాన్నే కాదు నేను వదులుకుంటుంది ఫాస్టింగ్లో, నా అవసరాన్ని నేను కాదనుకుంటున్నా. ఫాస్టింగ్ అంటే ఏంటి? నా ఇష్టం కాదు, నా అవసరతను నేను, శరీరానికి ఆహారం అవసరం. నేనేమని చెప్తున్నాను? ఇది నాకు అవసరమని నాకు తెలుస్తున్నా, కానీ నా శరీరం నన్ను బలవంతం పెడుతున్నా, కానీ ప్రభా నేను ఇది వదిలేసుకుంటున్నా. ఈ స్టేటస్ నాకు సొసైటీలో అవసరమేమో కానీ, ఇటువంటి పొజిషన్లు నాకు సొసైటీలో అవసరమేమో కానీ, ఇటువంటి జీవితం నాకు అవసరమేమో కానీ, ప్రభువా నీ చిత్తానికి ఒబే అవ్వడానికి నేను వీటిని వదిలేసుకుంటున్నా. ఇది కష్టం కాదు, ఇది ఈజీ కాదు, ఇది కష్టం. కానీ శ్రమ పడ్డాడు యేసయ్య. బల్లారాధనలోకి వెళ్ళబోతా ఉన్నాం. బల్లారాధనలోకి వెళ్ళబోతా ఉన్నాం. ఏదైనా తోటలో ఉంటే, సమృద్ధిలో ఆనందంగా ఉంటే, దేవుని కొరకు మనం ఒబే అవ్వడానికి ఛాన్స్ ఉండదండి. అందుకే కడుపు నిండిన వారులారా జాగ్రత్త అన్నాడు యేసయ్య. ధనవంతులారా జాగ్రత్త అన్నాడు యేసయ్య. ఏదైనా తోటలో జీవిస్తే, అన్నీ ఉండి ప్రాస్పరిటీలో దేవుని కృపలో జీవిస్తున్నామని ఫీలింగ్లో ఉంటే, మనం ఎవరు దేవుని చిత్తానికి లోబడలేము. మంచిది, దేవుని కృప వల్ల పొందుకుంటున్నారేమో, మంచిది. దానివల్ల దేవుని చిత్తానికి లోబడలేము. పరలోకానికి ఎవరు వెళ్తారు? ప్రభా అని ప్రార్థన చేసిన ప్రతి ఒక్కళ్ళు పరలోకానికి ఎవరు వెళ్తారు? పరలోకంలో తండ్రి చిత్తాన్ని చేసినోడు మాత్రమే. తండ్రి చిత్తాన్ని చేయాలంటే నువ్వేం చేయాలి తెలుసా? నీకు అది అవసరమైనా కానీ, దో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు యూ, ఇట్ ఈస్ ఎ నీడ్ టు యూ, యూ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు సే, అది టెంప్టేషన్, నో ఇది నాకు అవసరం తెలుసు, కానీ మనం ఏం చేయాలి? దానికి నో చెప్పాలా. ఇది లేకపోతే నాకు శ్రమ తెలుసు, శ్రమ పడతాను, కానీ నో. ఇది లేకపోతే నేను ఫూల్ అయిపోతా లోకంలో తెలుసు, కానీ నేనేం చేయాలి? దానికి నో. అది మనం ఇక్కడి నుంచి మొదలు పెడితేనే అసలైన టెస్ట్లో దేవుడు కొరకు మనల్ని మనం ఉపేక్షించుకుని సులువును ఎత్తుకోవడానికి మనకు కుదురుతుందేమో, కానీ లేకపోతే అవ్వదు. తల్లిదండ్రులుగా నేను మీతో ఈ మాట చెప్తున్నా, నాకంటే వయసులో పెద్దోళ్ళు ఉన్నారు. మీ పిల్లలు నిజంగా యేసు ప్రభువుని వెంబడించాలి అంటే, దేవుని కొరకు వాళ్ళ ఇష్టాల్ని సైతం వదిలిపెట్టుకుని డినై చేసే నేచర్ని, యాటిట్యూడ్ని వాళ్ళు డెవలప్ చేయడానికి ట్రై చేయండి. దేవుని కొరకు నష్టపోవడం వాళ్ళకి నేర్పించడం మొదలు పెట్టండి ఇప్పటి నుంచే. వాళ్ళకి ఇప్పుడు ట్రైన్ అవ్వకపోతే పెద్ద అయిన తర్వాత మొక్క వంగది వంగదు, సమస్య లేదు. ఒకవేళ మీకు ఆ కోరిక ఉందనుకోండి, ఇఫ్ యూ వాంట్ టు ఫాలో జీసస్, ఆ ట్రైనింగ్ ఇప్పటి నుంచి మొదలు పెట్టండి. దేవుడి కోసం కోల్పోవడం నేర్చుకోండి. until unless you don't live with a loss in your life for Jesus Christ. దేవుని కొరకు నష్టపోయి జీవించడం మన జీవితంలో లేకపోతే, దేవుడు అదే అన్నాడు కదా, ఒకరు తన జీవితాన్ని
ప్రేమిస్తే దాన్ని కోల్పోతాడు. నా కోసం తన జీవితాన్ని కోల్పోయినాడు దాన్ని దక్కించుకుంటాడు. ఇది బైబిల్లో చెప్తున్న సత్యం. అన్ఫార్చునేట్గా జనాలు దీన్ని మర్చిపోయారు. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో జీసస్ ఆర్ ఇఫ్ యూ వాంట్ యువర్ చిల్డ్రన్ టు ఫాలో జీసస్, మీరు కానీ మీ ఇంటి వారు కానీ యేసు ప్రభువుని వెంబడించాలనుకుంటే దేవుని కొరకు నష్టపోయి, దేవుని కొరకు త్యాగం చేసి, దేవుని కొరకు వదిలేసుకుని, దేవుడు ఆఫరింగ్స్ కోరుకోవట్లేదు, దేవుడు సాక్రిఫైస్ కోరుకుంటున్నాడు. కానుకలు కోరుకోవట్లేదు, బలియాగాన్ని కోరుకుంటున్నాడు కదా. కానుక్కి బలికి తేడా ఏంటి? 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి మీ దగ్గర, 50 మీకు అవసరం అనుకోండి, 10 రూపాయలు ఇస్తే కానుక అవుద్ది. ఎందుకు? మీ అవసరతకి ఏమి ఆటంకం రాదు. కానీ మీ దగ్గర ఉంది 100, మీకు అవసరం 50, మీరు 70 ఇచ్చేసారు అనుకోండి, మీరేం చేసినట్టు? త్యాగం చేసినట్టు. గాడ్ నీడ్స్ పీపుల్ విత్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ సాక్రిఫైస్. సజీవ యాగాలుగా మీ శరీరాల్ని సమర్పించండి. ఇది మీరు చేయదగ్గ యుక్తమైన సేవ. లాస్ పోవాలా దేవుడి కొరకు. జీవితంలో యేసు ప్రభు నామాన్ని బట్టి ఎంత సంపాదించుకున్నామో దానివల్ల ఉపయోగం లేదు. యేసు ప్రభు కొరకు ఎంత కోల్పోయామో అది నీకు నిత్య జీవితాన్ని సంపాదిస్తుంది. కోల్పోయేది నీకు ఎక్కువైంది కాదు, నీకు అవసరమైంది సైతం నువ్వు కోల్పోవడానికి సిద్ధంగా ఉండాలి. కళ్ళు మూసుకుందాం ఒకసారి.